హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజన్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూస్తే ఒక్క రీల్ చేసి కూడా వైరల్ అయిపోతారు, ఒక సాంగ్ చేసి కూడా వైరల్ అయిపోతారు. కొంతమంది సంవత్సరాల కొద్దిగా కష్టపడ్డా కూడా సక్సెస్ రావట్లేదు. సో మనతో పాటు ఈరోజు ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక ఫోక్ డాన్సర్ ఉందన్నమాట. సో తను ఏంటంటే గతంలో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది మోసగాళ్ళు తయారైనంటే అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఎలా వస్తారు, నిజంగా టాలెంట్ ఉందా లేదా కూడా తెలుసుకోకుండా మోసం చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎంతమంది మోసం చేస్తున్నారని సోషల్ మీడియాలో చూపించినా కూడా మోసం చేసే వాళ్ళు ఆగట్లేదు, మోసపోయేటోళ్ళు కూడా ఆగట్లేదు. సో దయచేసి ఎవరు మోసపోవద్దని చెప్పే ఉద్దేశంతో నేను పాడ్కాస్ట్ చేస్తున్నాం. సో మనతో పాటు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఫోక్ డాన్సర్ ఉంది. తను ఇండస్ట్రీలో చాలా చిన్న ఏజ్లో వచ్చింది. తన లైఫ్ గోల్ ఏంటి అండ్ ఈ రీల్స్ చేయడానికి రీజన్ ఏంటి, ఈ సాంగ్స్ చేయడానికి రీజన్ ఏంటి, తనకు సపోర్టర్ ఎవరు, తను ఎక్కడి వరకు చదువుకుంది అనేది తన మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఇంటర్వ్యూ అయితే చాలా ఫన్నీగా అండ్ లాజికల్గా ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయొద్దు. సో ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనతో పాటు రౌడీ ప్రీతి ఉందన్నమాట. హలో హలో, హౌ యూ? ఫైన్. మీ పేరేంటి, పూర్తి పేరు? స్పందన. రౌడీ ప్రీతి రౌడీ ఏంది? అంటే ఫీల్డ్కి వచ్చిన అంక పెట్టుకున్నా ప్రీతి అని చెప్పి, ఈ అందరి దానికి రౌడీ ప్రీతి అని చెప్పేసి. అంటే బాగా రౌడీజంగా ఉంటావా నువ్వు? మాట అంటే పడను, నా జోలికి వస్తే ఊకోను, సైలెంట్గా ఉంటా. సో అలాంటప్పుడు ప్రీతి సైలెంట్ అని పెట్టుకోవాలి. ఏమైనా చేస్తేనే రౌడీ అని పెట్టుకోవాలి కదా. సైలెంట్ ఉంటే రౌడీ అని ఎందుకు పెట్టుకున్నావు? తప్పుంటే నేను ముఖం మీద చెప్తా అన్నట్టు, అందుకని చెప్పి రౌడీ ప్రీతి అని అందరూ అంటారు. మాట అంటే పడను, ముఖం మీద మాట్లాడతాను. ఓకే, మీ ఓన్ ప్రాపర్ ఎక్కడ? మాది సిద్దిపేట సైడ్ విలేజ్, గుండారెడ్డిపల్లి అని చెప్పి, సిద్దిపేట డిస్టిక్. ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు? మమ్మీ, డాడీ, నేను, తమ్ముడు, నానమ్మ, తాతయ్య. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే నువ్వు ఫోక్ సాంగ్స్ చేస్తున్నావు, అంతకు ముందు నుంచే ట్రై చేస్తున్నావు? ఫస్ట్ నేను సైడ్ డాన్సర్గా చేశాను. తర్వాత అందరు అన్నారు హీరోయిన్గా చేయొచ్చు అని చెప్పేసి, సరే ఓకే అని చెప్పేసి ట్రై చేశా. ఒక 20 సాంగ్స్ అట్లా చేశాను హీరోయిన్గా. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్సరా, యాక్ట్రెసా, హీరోయినా? హీరోయిన్ అంటే ఎవరన్నా చెప్పారా హీరోయిన్ అని, నీకు నువ్వే అనుకుంటున్నావా? లేదు, నేను అనుకుంటున్నా నేను హీరోయిన్ కావాలని చెప్పేసి, చిన్నప్పటి నుంచి కోరిక కావాలని చెప్పి. ఓకే, చిన్నప్పటి నుంచి అంటే ఏజ్ నుంచి? 11 years. ఓకే, సో ఫస్ట్ అవకాశం ఏ సాంగ్లో వచ్చింది నీకు? నాకు రావే రావే చిన్నదానా అని చెప్పి ఒక సాంగ్, దాంట్లో వచ్చి. ఇప్పుడు ఈ సైడ్ డాన్సర్కి వెళ్తే ఎంత ఇస్తారు అమౌంట్? 1500, 1000 అప్పుడు అట్లా ఉండేది. ఇప్పుడు కార్డ్స్ వచ్చినాయి కాబట్టి 2500, 2000. మెయిన్ లీడ్ చేస్తే? మెయిన్ లీడ్ చేస్తే 5 నుంచి 15, 20 అట్లా ఇస్తారు. ఓకే, సో ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా మనం సాంగ్స్ చేయడానికి? అంటే చిన్న ఏజ్ కదా, నీ చదువుకునే ఏజ్ కదా. ఫస్ట్ ఒప్పుకోలేదు డాడీ మమ్మీ, అందులో వదిలేసి నేను దూరం ఉన్నా కొన్ని డేస్. తర్వాత ఇంక ఒప్పుకున్నారు. అంటే ఇంట్లోకి వెళ్ళి పారిపోయినావా? పారిపోలేదు, అంటే ఒప్పుకుంటూనే వస్తా అని చెప్పేసి బయటకు వెళ్ళినా. ఎక్కడుండే బయట? ఎల్బీ నగర్. ఎవరి దగ్గర? ఎవరి దగ్గర లేదు, నేను ఒక్కదాన్ని ఉండదు. అప్పుడు ఫ్రెండ్స్ నార్మల్గా వేరే గర్ల్స్ ఇట్లా ఉండేవాళ్ళు. ఓకే, అప్పుడు అట్లా వెళ్ళిన. తర్వాత ఆడిషన్స్ ఇచ్చిన, అటు ఇటు వెళ్ళిన. ఒక 1-2 years టైం వేస్ట్ చేసిన చాలా. మొత్తం ఇంట్లో వదిలేసి ఎన్ని మంత్స్ ఉన్నావు బయట? 1 year. 1 year ఒక్కదాన్ని ఉన్నావా ఇంత చిన్న ఏజ్లో? ఎక్కడున్నావు 1 year? ఎల్బీ నగర్ సైడ్. అంటే హాస్టల్ ఉన్నా, రూమ్ తీసుకొని? రూమ్ ఇచ్చిరా నీకు? అంటే వాళ్ళకి తెలియదు. అంటే అప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు ఉండే, నాకన్నా పెద్ద ఏజ్ అక్క వాళ్ళు, వేరే వేరే వాళ్ళు ఉండే, వాళ్ళతో ఉండేదాన్ని అప్పుడు. తర్వాత ఇక డాడీ ఓకే అన్న తర్వాత ఇంటికి వచ్చిన. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేయలేదా 1 year వరకు? అంటే నువ్వు ఆడపిల్లవు కదా, అంటే ఏమైపోయిందో ఏంటో, ఆడపిల్ల ముందే రోజులు బాగాలేవు అని చెప్పేసి ఇట్లా భయపడి ఫోన్ చేయలేదా మీ ఇంట్లో? డైలీ 20 calls వచ్చేది డాడీ నుంచి మమ్మీ నుంచి నాకు, బట్ ఎత్తలేదు. ఎందుకంటే వద్దన్నారు కాబట్టి. వాళ్ళు కాల్ చేసినా కూడా రమ్మంటారు అంతే. వద్దు నువ్వు ఇంటికి వచ్చినా కూడా వద్దు, వెళ్ళకు అవసరమా, తినుకుంటుండొచ్చు కదా, చదువుకోవచ్చు కదా మంచిగా అని చెప్పి. మరి మమ్మీ నాడి చెప్పింది కరెక్టే కదా? అవును, బట్ నాకు ఇంట్రెస్ట్ కదా, చేయాలన్న ఆతృత. ఓకే, నాకు ఇష్టం ఇంకా అది. సో నువ్వు ఇంట్లోకి వెళ్ళి 1 year బయట ఉన్నావు కదా, ఏ ఏజ్లో ఉన్నప్పుడు బయటకు వచ్చినావు? 13 years. 13 years నుంచి సిద్దిపేట నుంచి హైదరాబాద్కి వచ్చినావా? అంటే ఏ బస్ ఎట్లా ఎక్కాలి, ఏం చేయాలి అన్నీ తెలుసా? తెలుసు. ఏ బస్ ఎక్కాలి హైదరాబాద్కి రావడానికి సిద్దిపేట నుంచి? జేబీఎస్ బస్ స్టాండ్ బస్ ఉంటుంది. సారీ బస్ ఉంటుంది, జేబీఎస్ బస్ ఉంటుంది అన్నట్టు. అంటే జేబీఎస్ అని రాసి ఉంటుందా? హైదరాబాద్ అని ఉండదా? ఓన్లీ జేబీఎస్. నేను ఇంతవరకు చూడలే అలాంటి బస్సు. సిద్దిపేట టు హైదరాబాద్, హైదరాబాద్ టు సిద్దిపేట అని తెలుగులో. హైదరాబాద్ అని అసలు రాయాలి. కొన్ని ఉంటాయి బస్సెస్, కొన్ని జేబీఎస్, సికింద్రాబాద్ అట్లా ఉంటాయి.
ఓకే. ఆ ఏజ్‌లో నువ్వు ఎన్ని పైసలు తీసుకొని వచ్చినావు బయటికి? ఒక్క రూపాయి చేతిలో లేదు. నాకు నమ్మబుద్ధి అయితలే. ఒకసారి మీ అమ్మకి ఫోన్ చేయి, నేను అడుగుతా. నిజంగా ఆ ఏజ్‌లోనే బయటకి వచ్చినావా? లేకపోతే వైరల్ అవ్వడానికి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి కూర్చున్నావా ఇట్లా? లేదు, నిజమే. మరి ఇక్కడ అక్క వాళ్ళు నీకు ఎట్లా పరిచయం? అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి అంటే ఫస్టే పరిచయం అక్క వాళ్ళు ఇట్లా హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు. ఇక వాళ్ళతోటి సరే నాకు ఇట్లా యాక్టింగ్ ఇష్టం ఉంది వస్తున్నా అని చెప్తే సరే రా మరి మాతో ఉండు అని చెప్పేసి. ఓకే. సినిమాలు బాగా చూస్తుండేనా నువ్వు? అంత లేదు. మరి నీకు యాక్టింగ్ మీద పిచ్చి ఎట్లా వచ్చింది? సాంగ్స్, ఏ సాంగ్స్ వింటుండే? అప్పుడు ఫోక్ సాంగ్స్ అట్లా. ఒక 2 సాంగ్స్ పాడు నువ్వు విన్ని. నాకు రావు, ఆ? నాకు రావు. యాక్టింగ్ చేసేదాన్ని చూసేదాన్ని అట్లా. ఓకే. సో 1 ఇయర్ వరకు మీ అమ్మ నాన్న నీ దగ్గర రావడం కానీ ఏం చేయలేదా అసలు? అంటే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఒక చిన్న పిల్లలు బయటికి వెళ్ళారంటే ఆ ఇంట్లోనంతా ఆగమాగం అవుతారు, వెతుకుతూ ఉంటారు కదా. సో నీ దగ్గర రాలేదా నువ్వు ఇక్కడ ఉన్న విషయం తెలుసుకొని? అంటే మమ్మీ వాళ్ళకి తెలుసు, చెప్పే వెళ్ళినా నేను అన్నట్టు. మమ్మీ నేను వెళ్తున్నా మీరు ఒప్పుకోవట్లే కదా చెప్పినా ఫస్టే. మా అమ్మ ఒకట అంది నీ ఇష్టం అంది. ఇక తర్వాత వెళ్ళిన తర్వాత వచ్చిర్రు చూడ్డానికి వచ్చేవాళ్ళు రా. ఇంటికి మాత్రం నేను వెళ్ళేదాన్ని కాదు, మాట్లాడేదాన్ని కాదు ఎక్కువ నేను అప్పుడు. ఓకే. తర్వాత ఒప్పుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన. అంటే ఇప్పుడు నీకు ఎక్కడైనా సాంగ్ షూట్స్ ఉన్నప్పుడు మీ అమ్మ మీ నాన్న ఎవరైనా వస్తారా? వస్తారు. మమ్మీ వచ్చేది. ఒక మూవీ నేను మొన్న ఒకసారి అంటే మూవీ చేసిన బ్యాడ్ డాడ్ అని చెప్పేసి మూవీకి వచ్చింది మమ్మీ. రిలీజ్ అయిందా మూవీ? ఇంకా రాలేదు అది. ఇంకోటి నువ్వు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు యాక్టింగ్ క్లాసులలో అక్కడ జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు నువ్వు కొన్ని డబ్బులు లాస్ అయినా అన్నావు కదా, అది ఏ ఇయర్లో? అది 2023. 2023లో ఎంత లాస్ అయినావు? 2 lakhs. అంటే ఏ విధంగా లాస్ అయినావు 2 lakhs? అంటే యాక్టింగ్ నేర్పిస్తా అని చెప్పి ఇంకా మోడలింగ్ అంటే నార్మల్గా ఫొటోస్ కోసం ఫొటోస్ కావాలని చెప్పేసి ఇప్పుడు ఫొటోస్ ఉంటేనే యాక్టింగ్ అంటే ఫొటోస్ ఉంటే ప్రొఫైల్ చూసే పిలుస్తారు అని చెప్పేసి అని. ఓకే. ఎన్ని పైసలు కట్టినావు? 2 lakhs. ఎవరు ఇచ్చారు అమౌంట్? డాడీ ఇచ్చిండా? ఏం చెప్పిండు? డబ్బులు ఇష్టపడేమని చెప్పిండా? డాడీ ఇంకా నేను అడిగితే ఇయ్యందని ఏం లేదు, నా కోసం చాలా పెట్టిండు. నేనంటే చాలా ఇష్టం ఫస్ట్ డాడీకి. నా కోసం ఎక్కడ దాకైనా పోతాడు, ఇక్కడ దాకా ఏమన్నా చేస్తాడు. ఇంకా డాడీ అయితే ఇక ఫుల్ సపోర్టర్. మరి 2 lakhs కట్టినప్పుడు నీకు ఎప్పుడు తెలిసింది మోసపోయినా నేను 2 lakhs వేస్ట్ అయినా అని చెప్పేసి? 2 months కింద. 2 months కింద తెలిసిందా? అంటే ఏ విధంగా? డిఫరెంట్గా అనిపించింది నాకు. కాల్ చేసినప్పుడు ఎత్తకపోవడాలు, బ్లాక్ చేయడాలు అలాంటివి చేస్తే ఇంకా ఆఫీస్ కూడా వెళ్ళినా. మళ్ళీ అక్కడ ఆఫీస్ లేకుండా వేరే ఆఫీస్లో ఉన్నారు, కాల్ చేసి ఇక్కలే అని చెప్పడాలు. ఇలాంటి మోసాలు నాకు జరిగినాయి, ఇంకా వేరే వాళ్ళకి జరగద్దని చెప్పేసి. పోలీస్ కంప్లైంట్ ఏమి ఇవ్వలేదా మరి? ఇక అంతగా దాకా మనం వెళ్ళలేదు. ఎందుకు? ఇక అప్పుడంతా లేదు నాకు ఆలోచన ఇవ్వాలి అని చెప్పేసి. సరే ఓకే అయిపోయింది కదా ఇక లిమిట్ వద్దులే అని చెప్పి, ఎందుకు పెద్ద పెద్ద గొడవలు అవుతాయి అవసరం అని చెప్పేసి. ఇప్పుడు నార్మల్గా అంటే నీ ఏజ్కి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ సినిమా ఇండస్ట్రీలోకి వస్తే అమ్మాయిలు వస్తే వాళ్ళకి ఊకే ఏడిపిస్తారు, నీకు ఛాన్స్ కావాలంటే ఇట్లా తప్పు పని చేయాలని చెప్పి అడుగుతారని అంటారు కదా బయట. సో నువ్వు అట్లా ఎవరైనా తప్పుగా బిహేవ్ చేసారా నీతో? చేయలేదు. పోనీ ఎవరైనా మాట్లాడిరా తప్పుగా మెసేజ్ పెట్టడం ఇలాంటివి? మాట్లాడినారు. అంటే ఫోన్లోనా డైరెక్టా? ఫోన్లోనే. డైరెక్ట్ అంటే డైరెక్ట్గా మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ధైర్యం ఉండాలి కదా నాతో మాట్లాడాలంటే. లేదు, ఫోన్లో మాట్లాడినారు. అంటే ఏ విధంగా మాట్లాడారు ఫోన్లో? ఇంకా నీకు తెలిసి ఉంటుంది, కొంచెం గలీజ్గా మాట్లాడారు. ఏది చిన్నదైతే ఏంది, నువ్వు చేసేది ఫీల్డ్కి వచ్చినావు కాబట్టి మేము అడిగినట్టు నువ్వు చెయ్యాలి అన్నట్టు మాట్లాడారు. ఈ విషయం ఇంట్లో చెప్పలేదా నువ్వు? చెప్పిన ఒక 1 time మమ్మీకి. చెప్పినా కాబట్టి కదా వద్దన్నారు. అట్లా ఇక సరే చూద్దాం ఇంకా ముందు ఏమవుతుందో అని చెప్పేసి అట్లా అవుతుంది. ఇప్పుడు ఇట్లా ట్రావెల్ అంటే నీకు ధైర్యం ఉంది కాబట్టి నువ్వు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి నీకు బయట ఏం జరిగినా చెప్తున్నావు. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు, వాళ్ళు చెప్పకుండానే ఉంటారు లోపల బాధపడుకుంటా భయపడుకుంటా. సో ఇవన్నీ అవసరమా? బయట వాళ్ళతో అనవసరమైన మాటలు వినడము, డబ్బులు వేస్ట్. మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేసుకుంటే అయిపోతుంది. ఎప్పుడు అనిపించలేదా నీకు? అనిపించింది, బట్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అన్నట్టు ఇక చిన్న హీరోయిన్ కావాలని చెప్పేసి. ఇక ఎవరంటే ఏముంది, బయట వాళ్ళు మనకేం బెటర్ కదా. మనం ఒక ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు జాబ్ చేసినా కూడా ఏముంటుంది, మనీ వస్తాయి, అమౌంట్ వస్తాయి, లైఫ్లో ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అదే మనం ఒక హీరోయిన్ అయితే బయట సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీ అన్నట్టు వచ్చి ఫొటోస్ దిగుతా, ఫీల్ లైక్ అమౌంట్ ఉంటాయి, పేరు ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. సెలబ్రిటీ ఉంటేనే రెస్పెక్ట్, డబ్బులు వస్తాయి. అంటే నార్మల్ జాబ్ చేస్తే రెస్పెక్ట్ రాదా? జనాలకు తెలియదు కదా జాబ్ చేస్తే. మనకు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది తిని జాబ్ చేస్తుంది, వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. జనాలకు తెలియాలంటే అట్లా.
అంటే జనాలకు తెలిసి ఏం చేస్తావు నువ్వు? అంటే ఏం చేస్తావు అని ఏం లేదు, ఉన్నంతకాలం హ్యాపీ ఉండాలి, ఒక రెస్పెక్ట్ ఉండాలి, నేను ఏంటో తెలియాలి అందరికీ, నాకు పక్క చుట్టుపక్కల వాళ్ళకి కాకుండా. ఇప్పుడు నార్మల్గా ఒక టీచర్ అనుకో, అరే ఆమె టీచర్ రా, మస్తు చదువు చెప్తారా, అరే ఈయన డిపార్ట్మెంట్లో ఉండరా, మంచి పోలీస్ ఆఫీసర్ రా, అరే ఈయన ఏది జాబ్ చేస్తాడు రా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా అని చెప్పి చెప్తారు కదా. అదే ఒక యాక్టర్ అనుకో, ఒక హీరో హీరోయిన్ అనుకో, వాళ్ళ మీద ఎన్ని రూమర్స్ ఉంటాయి. బట్ ఫ్యాక్ట్ కాకపోయినా రూమర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఒక అబ్బాయితో నువ్వు క్లోజ్గా దిగినావు అంటే వాళ్ళిద్దరికి ఏదో ఉందిరా అబ్బాయి, ఇంకొకరితో అనుకారే అమ్మాయి అందరితో తిత్తారని ఇట్లా ఉంటుంది బయట సెలబ్రిటీస్ మీద. సో ఇలాంటివి వస్తాయని నీకు తెలీదా? తెలుసు, తట్టుకోవాలి అవన్నీ, ఇంకా తట్టుకునేదే హీరోయిన్ అంటారు. ఐ థింక్ ఏంటంటే జాబ్ చేస్తే ఇప్పుడు నువ్వేం చేస్తావని అడుగుతున్నాయి కదా తెలిసేది. హీరోయిన్ అయితే మనం చెప్పకపోయినా కూడా వాళ్ళకి తెలుస్తుంది, ఓకే తిని హీరోయిన్ తిని దీంట్లో చేసింది అని చెప్పేసి గుర్తుపడతారు. ఓకే, ఒక హీరోయిన్ అవ్వాలంటే ఏముండాలి క్వాలిటీస్ చెప్పు? డీసెంట్ ఉండాలి, మంచిగా మాట్లాడాలి, యాక్టింగ్ రావాలి, డ్యాన్స్ రావాలి, తెలిసి అందం కూడా ఉండాలి. అందం అనేది నాకు అట్లేం లేదు. యాక్టింగ్, డ్యాన్స్, మంచి గుణం, రెస్పెక్ట్ అవన్నీ ఉంటే సరిపోతాయి. అందం అనేది కొంతమంది చూస్తారు, కొంతమంది అంటే డిసిప్లిన్ చూస్తారు, డ్రెస్సింగ్ స్టైల్ చూస్తారు, తను ఎట్లా ఉంటుందని చెప్పేసి కొంతమంది చూస్తారు, కొంతమంది అందం చూస్తారు. యాక్చువల్గా హీరోయిన్ అవ్వాలంటే ఇవన్నీ ఏం అవసరం లేదు తెలుసా, టాలెంట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డ్రెస్సింగ్ అంటే నార్మల్గా మనం క్యారెక్టర్ దగ్గర డ్రెస్సులు వేస్తాం కదా, డ్రెస్ కూడా ఇంపార్టెంట్ కాదు. డీసెన్సీ అంటే అది మనం ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. ఇప్పుడు ఆన్ స్క్రీన్ మనం డీసెంట్గా ఉండలేం కదా, ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఇప్పుడు నీకు రౌడీ క్యారెక్టర్ ఇస్తే రౌడీ, గయాలి క్యారెక్టర్ ఇస్తే గయాలు చేయాలి కదా. అంటే ఏం తెలియకుండా జీరో నాలెడ్జ్ ఇండస్ట్రీ ట్రై చేద్దామని వచ్చినాం అంతే. అంతే ఈజీగా ఒప్పేసుకుంటున్నాం అంటే. బట్ ఇప్పుడు అర్థమవుతుంది ఇవి నేను ఎట్లుండాలి ఒక్కడ అని చెప్పేసి. ఇప్పుడున్న హీరోయిన్స్లలో చాలామంది డిగ్రీ చేసిన వాళ్ళే, అంటే వాళ్ళకి హీరోయిన్గా కొన్ని రోజులు మాత్రమే ఛాన్స్ ఉంటుంది, తర్వాత ఏదో ఒక బిజినెస్లోకో ఇంకో జాబ్లోకి వెళ్తారు. ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్ జాబ్ కూడా చేసుకుంటున్నారు. సో నువ్వు ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటే బాగుండేమో, కొంచెం మెచ్యూర్ మైండ్ వచ్చినా, కానీ నా ఒపీనియన్. నువ్వేమనుకుంటున్నావు? మీరు చెప్పేది కూడా కరెక్టే, బట్ నాకు అంత అప్పుడు గుర్తుకు రాలేదు అట్లా. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు, అంటే అప్పుడు ఉండేది, ఇప్పుడు ఎవరు నమ్మడానికి లేదు. ఎందుకు? మోసపోయినా. ఏ విషయంలో? అంటే నా గురించి అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడాలు, అక్కడిక్కడ చెప్పేసరికి నా పైన చెడ్డగా చెప్పడాలు చేసేసరికి కొంచెం. చెడ్డగా అంటే ఎవరికి చెప్పేటోళ్ళు, ఏమని చెప్పేటోళ్ళు? మమ్మీ వాళ్ళకి, డాడీ వాళ్ళకి, రిలేటివ్స్కి. ఏమని చెప్తుండే? మీ కూతురు ఇట్లా అలాంటిది ఇలాంటిది అని చెప్పి. బట్ డాడీ మమ్మీ నమ్మేవాళ్ళు కాదు. మమ్మీ డాడీ చెప్పేవాళ్ళు నీ ఫ్రెండ్స్ అనేది ఇట్లా చెప్తారు, ఇట్లా చేస్తారు అని చెప్పి. ఇంకా నాకు ఫ్రెండ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. మరి మీ ఫ్రెండ్స్కి ఎప్పుడు అడగలేదా, నేను మీరు కావాల్సిందల్లా కొన్ని ఇచ్చిన అన్నీ చేసినా కదా, నా మీద ఎందుకు ఇట్లా బ్యాడ్గా చెప్తారు మా ఫ్యామిలీ మెంబర్స్? కానీ వాళ్ళు అలా చేసిరని చెప్పేసి నేను కూడా అలానే చేస్తే వాళ్ళకి నాకు ఏం తేడా ఉంది? అంటే నువ్వు అడగలేదా వాళ్ళకి, నన్ను ఎందుకు ఇట్లా బ్యాడ్గా ప్రూవ్ చేస్తారు బయట అని? ఇంకా అసలు వాళ్ళు అట్లా చెప్పిన తర్వాత నా ముందుకు రాలేదు. వాళ్ళు లిమిట్ తీసుకున్నా సరే, ఎంతమంది ఎన్ని అనుకుంటే మనకేం అవసరం. సో ఓకే, ఫ్రెండ్స్ విషయంలో మోసపోయినావుగా. ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తావు ఫ్రెండ్షిప్ గురించి? స్నేక్స్ అంతే, ఇంకా ఫ్రెండ్సే స్నేక్స్. ఇక్కడ మాటలు అక్కడ చెప్పడాలు ఇవంతా ఇప్పటి జనరేషన్లో అయితే ఆయనతో కూడా నమ్మొద్దు. ఇంకా ఫ్రెండ్స్ నమ్మొద్దు, ట్రూ పర్సన్స్ అంటే ఇక అసలు లేరు, నమ్మొద్దు ఇంకా ఇక ఫ్రెండ్స్. అంటే ఇంత చిన్న ఏజ్లా ఇంత పెయిన్గా ఫ్రెండ్షిప్లో కూడా ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నిజంగా నువ్వు ఎంత అనుభవించుంటావో తెలుస్తుంది. అంటే లైక్ నీ ఏజ్ చిన్నది కావచ్చు కానీ మెచ్యూరిటీ చాలా ఉంది నీలో కదా, అంటే ప్రతిదీ ఫేస్ చేసుకుంటూ వచ్చినావు కదా. సో అమ్మ నాన్న ఏం చెప్తుండే, ఫ్రెండ్షిప్ చేయకు, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు నీ గురించి చెప్తారని చెప్తుండేనా? మమ్మీ ఇంకా అనేది వద్దు నాన్న ఫ్రెండ్స్ జోలికి వెళ్ళకు ఎందుకు అని చెప్పేవాళ్ళు. బట్ మమ్మీ వాళ్ళ మాట వినకుండా ఉన్నా కొన్ని డేస్, తర్వాత అర్థమయ్యి ఇప్పుడు రిలాక్స్ అయ్యి నా దారి నేను చూసుకొని వెళ్తాను. సరే, ఇంత మెచ్యూర్గా మాట్లాడుతున్నావు, ఒక విషయం అడుగుతా, అంటే మీ లేడీస్కి సంబంధించిన విషయమే. చిన్న పిల్లలకి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే చిన్న పిల్లలకి రేప్ చేయడము, తండ్రి పాపను రేప్ చేయడము, స్కూల్ మాస్టర్ రేప్ చేయడము, బయట ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి. న్యూస్ కూడా చాలా స్ప్రెడ్ అవుతుంది. ఈవెన్ నువ్వు ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నావు కాబట్టి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి నువ్వు ప్రతిదీ చూస్తావు. సో ఇలాంటివి చూసినప్పుడు, వినిపించినప్పుడు ఏమనిపిస్తుంది నీకు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను చూసినప్పుడు ఏడ్చిన చాలా. అంటే చిన్న పిల్లల్ని కూడా ఇట్లా చేస్తురు ఏంటి, అలాంటి వాళ్ళని ఫస్ట్ ఉండనివ్వద్దు, నరకాలి ఫస్ట్ అలాంటి వాళ్ళని. చెప్పాలంటే చిన్న పిల్లలు అంటే ఏం ముక్కు మొహం తెలియని వాళ్ళని కూడా అట్లా చేస్తారు. అలాంటి వాళ్ళు అసలు భూమి మీద ఉండొద్దు. అట్లా ఇప్పుడు మనం ఎన్ని మొత్తుకున్నా అంతే, రేపు తెల్లారు కూడా అదే న్యూస్ వస్తుంది. నువ్వు ఎన్ని చేయి మళ్ళీ అవి వస్తాయి, ఎన్ని చెప్పినా వేస్టే. మరి ఇలాంటివి మారాలంటే ఏం చేయాలని చెప్పు. ఆడపిల్లలు చక్కగా ఉండాలి ఫస్ట్, మొగులు కూడా ఉండాలి. ఆడపిల్లలు ఏం లేదు, అబ్బాయిలు తప్పు ఉంది, అమ్మాయిలు తప్పు ఉంది. ఇప్పుడు జనరల్గా అందరు చెప్తారు అమ్మాయిలు ఎంత మిస్టేక్ చేస్తారు, అబ్బాయిలు అంతే చేస్తారు, అబ్బాయిలు ఎంత మంచివారు, అమ్మాయిలు కూడా ఎంత మంచి ఉన్నారని. అమ్మాయిలు చక్కగా ఉండాలని ఒక విషయం చెప్పినావు కదా, అంటే ఏ విషయంలో చక్కగా ఉండాలి? లవ్ విషయంలోనే ఏదైనా ఒక అబ్బాయితో ఉన్నప్పుడు ఒకటే అబ్బాయితో ఉండాలి. ఇంకా ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తే వేరే అంటారు, మీకు తెలుసు అది. లైక్ అట్లా అలాంటివి ఉండొద్దు. కొంచెం అమ్మాయి అన్నప్పుడు అమ్మాయిలాగా ఉండాలి, మరి బజార్ దాని లెక్క ఉండొద్దు కదా. అట్లా నా విషయం, నా టాక్ మాత్రం అది. ఇంకా అంటే నీకు చాలా చిన్న ఏజ్ కదా, అంటే లవ్ గురించి కూడా మేబీ నీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఒక్క అమ్మాయి ఒక్క అబ్బాయితోనే ఉండాలి, ఇద్దరు ముగ్గురితో ఉండదు. అంటే నువ్వు ఎక్కడైనా విన్నావా, ఎక్కడైనా చూసినావా? అంటే నాకు చుట్టుపక్కల అయితేనే ఉంటాయి కదా ఎక్స్పీరియన్స్ అన్నట్టు. అంటే ఎక్స్పీరియన్స్ అయితే కాదు, జస్ట్ అంటే చూసినట్టు జస్ట్ తెలుసు. మా ఫ్రెండ్స్కి వాళ్ళ వీళ్ళు చేస్తూ నేను చెప్పిన చాలా అవసరమా ఎందుకు అంటే ఒకళ్ళ జీవితాలతో ఆడుకోవడం మనం న్యాయం కాదు ఫస్ట్ అది. అట్లా సరే, ఒక అమ్మాయి అంటే ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తుంది, ఒక్కరితోనే ఉండాలి, ఒకళ్ళిద్దరు మెయింటైన్ చేస్తే ఏమంటారో మీకు తెలుసు అన్నావు కదా. అదే అబ్బాయి విషయానికి వస్తే కొంతమంది అబ్బాయిలు కూడా మ్యారేజ్ అయ్యి కాలేదని చెప్తారు. ఇంకా ఇద్దరు ముగ్గురు అంటే అమ్మాయితో మాట్లాడుకుంటా చాటింగ్స్లు కాల్స్లు చేస్తూనే ఉంటారు. అట్లా అంటే నువ్వు చూసినా ఎప్పుడన్నా? పక్క పొంటి ఫ్రెండ్స్ ఇట్లా చేస్తారు కదా, తెలిసి ఉంటుంది అట్లా. అంటే మ్యారేజ్ అయ్యి కాలేదని చెప్తారు కొంతమంది అబ్బాయిలు అన్నావు, అంటే ఎవరి విషయంలో జరిగింది అది? ఐ థింక్ నాకైతే ఒక 2 జరిగినాయి నార్మల్గా. అంటే ప్రపోజ్ చేసినారు, నేనేం అనలేదు, మాట్లాడినా. ఓకే నేను ఫస్ట్ అడుగుతాను మ్యారేజ్ అయిందని చెప్పేసి, కాదని చెప్పారు. ఇప్పుడు నార్మల్గా మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి మనం తెలుసుకుంటాం కదా. తర్వాత తెలిసిన తర్వాత మ్యారేజ్ అయిందంట కదా అంటే నువ్వు కావాలని చెప్పేసి అట్లా అబద్ధం చెప్పినా అన్నాడు. ఓకే నేను పెళ్ళి ఏంటి అంటే నీకు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు చెప్పావు ఎవరికి, నాది చాలా చిన్న ఏజ్, అసలు మీరు ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నా, అసలు బుద్ధి ఉందా అని చెప్పి ఎప్పుడు అడగలేదు ఎవరికి? నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్తో సంబంధం ఏముంది లవ్కి అన్నారు. అప్పుడు నువ్వు ఏం ఆన్సర్ ఇస్తావు ఏజ్తో సంబంధం ఏంటన్నప్పుడు? లవ్ అనేది ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నచ్చదు కూడా. ఫస్ట్ లవ్ టాపిక్ వస్తేనే కోపం వస్తుంది నాకు ఫస్ట్. అంటే నార్మల్గా 15, 16, 17 ఇయర్స్ అంటే కొంచెం టీనేజ్లోకి వస్తున్న ఏజే కదా అది. అప్పుడు అట్రాక్షన్ అనే ఫీల్ ఒకటి, ఇన్ఫాక్చువేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో నీకు అట్లాంటివి ఏమైనా అనిపించినా ఎవరైనా ప్రపోజ్ చేసినప్పుడు, అంటే వాళ్ళ గురించి ఆలోచించడం, మాట్లాడడము, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ రావడం, అట్లా ఏమైనా అనిపించిందా? ప్రపోజ్ చేసిన కదా యాక్సెప్ట్ చేయాలి అన్న థాట్ వచ్చింది ఒక్కసారి. బట్ అప్పుడే నా పక్క పొంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసి చేయిస్తారు అవి చూసరికి వద్దమ్మా అని చెప్పేసి దూరం ఉన్నా. అట్లా అంటే నీకు ఎప్పుడు అనిపించలేదు ఇలాంటి ట్రాక్లో నేను వెళ్తే నా కెరీర్ నాశనం చేసుకుంటా, నా లైఫ్ నాశనం అవుతుంది అని ఎప్పుడు అనిపించలేదా? ఇంకా నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయేమన్నా? చాలా ఘోరంగా, అంటే బ్యాడ్ ఏం లేదు, బట్ ఎమోషనల్గా అంటే చాలా ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? 1-2 బయట నేను అంటే ఖరాబ్ అయిన అన్నం కూడా తిన్నా నేను, అన్నం దొరకక నాకు. అంటే అప్పుడు ఫుడ్ నాకు నగర మనీ లేకుండే కదా, ఎట్లా అంటే పేదవాళ్ళు అంటారు చూసిరట్టు అట్లా అట్లా అయిపోయింది నాకు. ఇంకా బయట ఖరాబ్ అయిన అన్నం తిన్నా, బయట పడుకున్న రోజులు ఉన్నాయి. చాలామంది తిట్టిరు నన్ను, అంటే ఎందుకు నీకు పేరెంట్స్ లేరా అని చెప్పేసి మాటలు కూడా చాలా అన్నారు. అవన్నీ పడ్డా నేను. ఇంకా అంటే సినిమా మీద పిచ్చితో ఇంత ప్రాబ్లం ఫేస్ చేసినావా? అంటే పాడైన అన్నం అంటే ఎవరిదాన్ని ఇంట్లోనా లేకపోతే బయట దొరికిందా? అంటే లేదు, నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్సే అంటే అన్నం రైస్ లేదు అంటే రైస్ లేదు ఏం లేదు, ఇది ఉంది నైట్ అన్నం కొంచెం కరివేనట్టు అయింది, అయినా కూడా తిన్నాను ఆకలికి. సరే, ఇప్పుడు ఒక 10-15 సాంగ్స్ చేసినావు కదా నువ్వు, ఇన్స్టాలో కూడా కొన్ని వీడియోలు చేస్తున్నావు, వైరల్ అవుతున్నావు కదా. సో అప్పుడు నీకు సపోర్ట్ చేయని ఫ్రెండ్స్, నీ గురించి బ్యాడ్గా చెప్పిన ఫ్రెండ్స్ ఇప్పుడు టచ్లో ఉన్నారా నీకు? ఉన్నారు, బట్ ఇక నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శత్రువులనైనా స్నేహంగా చూస్తా, ఓకే పోనీలే అని చెప్పేసి నేను ఇంకా పట్టించుకోను అంతా. ఇక నీ లైఫ్ గోల్ ఏంది? హీరోయిన్ కావడం. హీరోయిన్ అవ్వాలంటే అన్ని రకాల యాక్టింగ్ రావాలి కదా. సో దాంట్లో కొన్ని నవరసాలు ఉంటాయి, అవి చాలామందికి రావు, 2-3 వస్తాయి. ఎన్ని చెప్పినా అవే చూపించి చంపుతారు. సో నవరసాల్లో నీకు ఎన్ని రసాలు వచ్చు? అన్ని రసాలు వచ్చు. అన్ని రసాలు వచ్చా? నాకే తెలియదు నవరసాలు అంటే ఏంటో. సరే, ఇప్పుడు నవరసాలు అనేది ఉంది కదా, ఆ రసాలన్నీ ఒకసారి పిండు, నేను ఇంకో డైలాగ్ ఇస్తా,
అది ఒక 3 వేరియేషన్స్లో చేసి చూపించాలి. ఒకటి ఫన్నీగా, ఒకటి ఎమోషనల్గా, ఒకటి రౌడీగా. ఓకే, ఇప్పుడు నీకు ఇష్టమైన అబ్బాయి ముందర ఉన్నాడు, నువ్వు ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటలేడు. సో వానికి నువ్వు ప్రపోజ్ చేయాలి, ఒప్పియాలి. ఎట్లా ఒప్పిస్తావు అంటే చేసే ముందు అది ఫన్నీగానా, రౌడీగానా, ఎమోషనల్గా చెప్పి చెయ్యి. ఓకే. కానీ సేమ్ డైలాగ్స్ ఎమోషనల్గా, ఫన్నీగా, రౌడీగా రావాలి. ఓకే. అంటే ఇది కొంచెం లవ్ అంటే ఎట్లా అంటే ఒప్పించడానికి సంథింగ్ అంటే అది నవరసమే ఉండదు. ఫన్నీగా ఎట్లా అని అనుకోండి మీరు చెప్తా. నాకు వచ్చింది పెళ్ళి కాని పెనిమిటివి నువ్వు, నన్ను కోరొచ్చిన పెళ్ళాన్ని నేను. అంటే సారీ మళ్ళీ ఒకసారి రిపీట్ చెప్తా, అది మొత్తం పోయింది. మళ్ళీ ఒకసారి చెప్తా. పెళ్ళి కాని పెళ్ళాన్ని నేను, నన్ను కోరొచ్చిన మొగుడివి నువ్వు. రీల్స్ డైలాగ్ ఇది లేదు, రీల్స్ అయితే లేదు. నేను నీకు యాక్టింగ్ చేసి చూపిమన్నా, కొటేషన్స్ చెప్పమని చెప్పలే. పెళ్ళి కానీ పెళ్ళామా, పెళ్ళి అయితేనే పెళ్ళామని పేరు వస్తుంది. పెళ్ళి కాని పెళ్ళాన్ని నేను అంటే నాకు పెళ్ళి కాలేదు, నన్ను కోరొచ్చిన మొగుడు నువ్వు. అంటే నన్ను కోరొచ్చింది కాబట్టి కదా నా మొగుడు అవుతాడు. ఇవి రీల్స్ డైలాగ్ నేను చూడాలే, కానీ నేను చెప్పింది యాక్టింగ్ చెప్పస్ట్. సినిమాల్లో కనిపించే లూజు పిల్లని కాదు చెప్పమంటారు. ఒక నిమిషం మా డైరెక్టర్ గారిని కనుక్కుంటా ఒకసారి, అన్న డైలాగ్ చెప్పు. ఇది స్టార్టింగ్ నుంచి చెప్పు. ఇది కొంచెం రౌడీగా. సినిమాల్లో కనిపించే లూజు పిల్లని కాదు, మారి గర్ల్ ఫ్రెండ్ మాస్ పిల్లని. ఎమోషనల్గా. సినిమాల్లో కనిపించే లూజు పిల్లని కాదు, మారి గర్ల్ ఫ్రెండ్ మాస్ పిల్లని. కామెడీగా. సినిమాల్లో కనిపించే లూజు పిల్లని కాదు, మారి గర్ల్ ఫ్రెండ్ మాస్ పిల్లని. ఏడ్చుకుంటా చెప్పు. ఏడ్చుకుంటా నవ్వుకుంటా కాదు. సినిమాల్లో కనిపించే లూజు పిల్లని కాదు, మారి గర్ల్ ఫ్రెండ్ మాస్ పిల్లని. ఇప్పుడు కొంచెం హీరోయిన్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి నాకు. ఓకే, సో నీ ఓన్ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? సో నార్మల్గా మనము బయట ఇండస్ట్రీలో ఫోక్ సాంగ్స్లో కూడా ఇట్లా మిస్బిహేవ్ చేస్తారు అని చెప్పి విన్నాము. నిజంగా ఇప్పటి వరకు నువ్వు కొన్ని ఫోక్ సాంగ్స్ చేసినావుగా, దాంట్లో అట్లా ఏమైనా మిస్బిహేవ్ చేసారు ఎవరన్నా? మాట్లాడినారు కానీ చేయలేదు. ఫస్ట్ నా ఇన్స్టా పంపిస్తా, రౌడీ ప్రీతి అని చూపెట్టగానే ఓకే డన్, ఈమె ఇట్లా ఉంటుంది రావయ్య అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. ఎంత సైలెంట్గా ఉంటానో అంత వైలెంట్. అంటే నాకు ఎట్లా అంటే ఎక్కడ తగ్గాల కాదు, అంటే సంథింగ్ ఉంటాడు, ఎక్కడ నెగ్గాల కాదు, ఎక్కడ తగ్గాల తెలుసు, అందుకని ఇట్లుంటా. ఓకే, సో ఇప్పుడు 10 సాంగ్స్ చేసిన ఒక హీరోయిన్గా, సో నువ్వు హీరోయిన్ అయిపోయినట్టు నీ గోల్ రీచ్ అయినట్టు అనిపిస్తుందా నీకు? లేదు, అంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాను నేను. ఒక 6 అంటే 6 years అవుతుంది కదా, ఒక 6 monthsలో నేను ఏందో చూపించాలి. నన్ను అన్న వాళ్ళకి, నన్ను తిట్టిన వాళ్ళకి, నీ వల్ల ఏం కాదన్న వాళ్ళకి, ఇప్పుడు నీ వల్ల ఏం కాదు అన్న నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, వాళ్ళకి వాళ్ళ వల్ల ఇప్పుడు నేను ఇక్కడ దాకా ఉన్నా. తిట్టడం, వాళ్ళని తిట్టుకోవడం అనేం లేదు, వాళ్ళ వాళ్ళని ఇక్కడ దాకా ఉన్నా నేను. ఇంకా వాళ్ళు అంతే. సరే, ఇంత మెచ్యూర్గా మాట్లాడుతున్నావు కాబట్టి అసలు లవ్ మీద నీ ఒపీనియన్ ఏంది? చేయొద్దు, నాశనం అవుతారు అంతే. ఫ్రెండ్షిప్ మీద? స్నేక్స్. ఫస్ట్ వాళ్ళని టచ్ చేయొద్దు, వాళ్ళని మన దగ్గర రానివ్వద్దు. మమ్మీ డాడీ ప్రేమ గురించి? మమ్మీ డాడీ అంటే కానీ చచ్చిపోతిగా అంతేనే. వాళ్ళని దేవుళ్ళు ఎంతనో మమ్మీ డాడీ కూడా నాకు అంతే. ఇప్పుడు అంటే మమ్మీ చెప్పినట్టు డాడీ చెప్పినట్టు బరాబర్ వింటా నేను. నేనేందో డాడీకి తెలుసు, మమ్మీకి తెలుసు, సరిపోతుంది. మంది గురించి నాకు అవసరం లేదు అంతే. ఎవరు దునియా అనుకోని. నీ లైఫ్లో ఎప్పుడైనా ఏడ్చినావు ఇప్పటివరకు? ఏడ్చిన చాలా టైమ్స్. ఉంటారు అంటే ఎవరైనా ఏమన్నా అంటే చూడ్డానికి మాస్గానే సైలెంట్గా అనిపిస్తా. చెప్పాలంటే ఎవరైనా ఏమన్నా అన్నా కూడా బయటకు వెళ్ళి ఏడుస్తా నేను. ఒంటరిగా ఉన్నప్పుడు అరుస్తా, ఏడుస్తా, నాకు అలవాటు అది. నువ్వు ఇండస్ట్రీకి హీరోయిన్ అవుదామని వచ్చినావు కదా? అవును. అసలు హీరోయిన్ అవ్వాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలి, దాని తగ్గ ఫేస్లో ఫ్యూచర్స్ ఉండాలి. అసలు నీలో అలాంటిది ఒక్క క్వాలిటీ కూడా నాకు కనిపిస్తలే. హీరోయిన్ క్వాలిటీ అయితే ఒక్కటి కనిపిస్తలే. అది నాకు తెలుసు హీరోయిన్ క్వాలిటీస్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఇంకోటి, నీ ప్రొఫైల్లో ఒక ఫోటో పెట్టుకున్నావు, కలర్ ఫోటో, హీరోయిన్ పక్కన నీ ఫోటో. చాలా మంది హీరోయిన్ లాగా ఉంటావు అని చెప్తారు అని చెప్పి ప్రొఫైల్ పెట్టుకున్నావు. నిజంగా హీరోయిన్ లాగా ఉంటావా నువ్వు? ఉంటా. ఎవరు చెప్పారు? చాలా మంది అన్నారు. నాకు కూడా చాలా మంది ఏమన్నారు తెలుసా, రైట్ సైడ్ నుంచి ప్రభాస్ లాగా స్ట్రైట్లా, అల్లు అర్జున్ లెఫ్ట్ సైడ్ నుంచి మహేష్ బాబులా, నిలబడితే రవితేజ లాగా ఉంటావు అని చెప్పారు చాలా మంది. ఎవరో చెప్పిన వాళ్ళు పిచ్చి వాళ్ళు. ఫస్ట్ వాళ్ళు చెప్పింది విని నేను ఇండస్ట్రీ ట్రై చేయడానికి వస్తే నాకు గేట్ బయట కూడా రానిలేదు తెలుసా. అది నిజమే. ఓకే, సో నిన్ను కూడా అట్లా ఎవరని చెప్పి పంపించారేమో అని అనిపిస్తుంది. అది మీరు అనుకుంటారేమో. చిన్న పిల్లలు చదువుకోండి అని చెప్తే చదువుకోకుండా రీల్స్ అని చెప్పి సినిమాలు అని చెప్పి వచ్చి
ఇంట్లోకి ఇబ్బంది పెట్టుకుంటా ఆగమాగం చేస్తారు మీరు. ఈ ఏజ్లో ఎవరైనా హీరోయిన్ అవుతారా, హీరోయిన్ చేస్తారా ఇంత చిన్న ఏజ్లో? ఎవరు చెప్పు చేయొద్దని? చిన్న పిల్లలు హీరోయిన్ అవుతారా ఎన్నన్నా? అవుతారు. ఏడైతారు? టాలెంట్ ఉంటే ఎవరైనా అవుతారు. టాలెంట్ ఉంటే దానికి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది, దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు హీరోయిన్ అనగానే ఇంట్లో వదిలేసి బస్సులు ఎక్కేసి వచ్చి బయట ఆగం అవ్వడము. ఇప్పుడు ఒక రూమ్లో 2-3 బాయ్స్ ఉంటే దాంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఆమె నువ్వు నమ్ముకొని వస్తే వాళ్ళు ఏమైనా మిస్బిహేవ్ చేస్తే ఏం చేస్తావు? ఇవాళ రేపు ఎన్ని రేపులు అవుతున్నాయి, ఎన్ని ఆగం అవుతున్నాయి, ఎంత కిడ్నాప్లు అవుతున్నాయి. మనం ఉండే లిమిట్లో మనం ఉంటే ఏవి కాదు. అందరు అవే అనుకుంటారు. ఇవాళ రేపు ఎన్ని క్రైమ్లు నడుస్తున్నాయి. ఎవరో ఏదో చెప్పిన వెంటనే నువ్వు ఇంట్లో ఇబ్బంది పెట్టుకుంటా 2 లక్షలు పెట్టించి సినిమాలకు వస్తా అని చెప్పేసి 1 సంవత్సరం బయటికి వచ్చేసి ఏం సాధించినావు? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకోలేదు. బట్ ఇండస్ట్రీకి రావాలంటే ఏజ్ ఉండాలని ఏ రూల్ ఉందా? ఉంది. పెట్టలే కదా. ఉంది, ఎందుకు లేదు? ఎవరు పెట్టారు? ఇప్పుడు నీ ఏజ్ వాళ్ళు ట్రై చేస్తే చైల్డ్ ఆర్టిస్ట్ అంటారు, హీరోయిన్ అన్నారు. ఓకే, చిన్నపిల్లలైనా హీరోయిన్ కావాలని చెప్పేసి నేను ప్రూవ్ చేస్తా అని చెప్పి వచ్చిన. అంత సీన్ లేదు నీకు. అది మీరు అనుకున్నంత అవసరం లేదు కదా. నాకు సీన్ లేదని చెప్పి నాకు తెలుసు. నాకు ఇన్స్టాగ్రామ్ వచ్చినాక అందరు చెడిపోతారు, అందరు చెడగొట్టేస్తారు. నువ్వు హీరోయిన్ లా ఉన్నావు, సూపర్ తోపుతురు మన కామెంట్లు పెట్టగానే కథ మీద గాల్లో ఎగురుతారు అందరేమో. కానీ నా విషయానికి వస్తే అట్లా ఎగరదాన్ని అయితే కాదు. సో మీ మమ్మీ వాళ్ళకి హీరోయిన్ అవుతా అంటే ఏమన్నారు? నేను వాళ్ళ హార్ట్లో ఎప్పుడైనా హీరోయిన్నే అంతే. ఇంకా సో ఇప్పుడు ఇంట్లోతోనే కలిసి ఉంటున్నావు? అవును. ఇప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఛాన్స్ వస్తే ఇంట్లో వస్తారు మేడం? మమ్మీ వస్తుంది. ఓకే, ఎనీవేస్ రౌడీ ప్రీతి, నేను యాక్చువల్గా నీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూద్దామని చెప్పేసి అట్లా మాట్లాడినా. నిజంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు. కాకపోతే కరెక్ట్ టైం రావాలి, దేనికైనా వెయిట్ చేయాలి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, ఇంకా మంచి సాంగ్స్ చేయాలి, రీల్స్ చేసి మమ్మల్ని ఇట్లే సావగొట్టాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకెవరికైనా ఏమని చెప్పాలనుకుంటున్నావా? ఏం అంటే చెప్పాలనుకుంటున్నా, నన్ను ఎవరైతే ఏమన్నారో, ఎవరైతే నీ వల్ల కాదు అన్నారో, ఈ ఇంటర్వ్యూ వల్ల వాళ్ళకి అర్థమవుతుంది నేనేందో అని చెప్పేసి. ఇది చూసి అప్పుడు ఆన్సర్ చేయండి అంతే. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి. సో తను మంచి టాలెంటెడ్ గర్ల్ అండ్ మంచి రౌడీ మాసిజం కూడా ఉంది. తన యాక్టింగ్ స్కిల్స్ మీకు ఎవరికైనా నచ్చితే, ఈ వీడియో కనుక ఎవరైనా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, స్టోరీ రైటర్స్ ఎవరైనా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చూసి ఉంటే ఖచ్చితంగా సో న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే బ్యాడ్ బిహేవియర్ ఉంది. చాలామంది యాక్టింగ్ నేర్పిస్తామని స్కూల్స్ పెట్టుకొని డబ్బులు దొబ్బుతున్నారు. అండ్ కొంతమంది ఛాన్స్ ఇస్తామని చెప్పేసి కొంతమంది ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకు మిస్బిహేవ్ చేస్తారు. సో అలాంటివి మార్చుకోండి. ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. మీరు ఏం చేసినా ఒక చిన్న వాయిస్ రికార్డ్ రిలీజ్ అయినా మీ బతుకులు బస్ స్టాండ్ అవుతున్నాయి. సో జాగ్రత్త, టాలెంట్ ఉన్నోనికి జెన్యున్గా ఎంకరేజ్మెంట్ చేయండి అని చెప్పేసి మేము ఈ ఇంటర్వ్యూ ద్వారా అదే కోరుకుంటున్నాము. సో నీది చాలా చిన్న ఏజ్ కాబట్టి ఎక్కడ రాంగ్ స్టెప్ వేయకు. ఏది అనిపించినా మీ మమ్మీ డాడీతో షేర్ చేసుకో. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.